ఇవాంజలిస్ట్ ని ఇంటర్వ్యూ చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఈ రోజులో అనేక మంది సంతానం లేక బాధపడుతున్నారు, కొంతమంది అన్యాయంగా డబ్బు సంపాదించి పైకి వస్తున్నారు. అలాంటి విషయాలపై ఒక ఇవాంజలిస్ట్ తో ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందని చేయడానికి సిద్ధంగా మన సిస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. గట్టిగా ఒకసారి చెప్పడం ఆహ్వానిద్దాం. వెల్కమ్ టు సిపిసి ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. ఐ యామ్ పవిత్ర. ఈరోజు ప్రస్తుత పరిస్థితులు బైబిల్లోని వ్యక్తులు అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఇవాంజలిస్ట్ ఆయిషాతో ఫేస్ టు ఫేస్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఈ రోజుల్లో అనేక మంది అనేక విషయాలతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది కొన్ని చెడు అలవాట్లకు బానిసైపోయారు. అలాంటి వారి జీవితం ఎలా ఉండబోతుంది అనే అంశంపై మాకున్న సందేహాలను బైబిల్ పరిజ్ఞానంతో మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. తప్పకుండా తెలియజేస్తాను. మొదటిగా, ఈ రోజుల్లో అనేక మంది సంతానం లేక నిరుత్సాహంతో నిస్పృహతో ఉంటున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? హన్నా కూడా అలాగే నిరుత్సాహంతో నిస్పృహతో ఉండేది. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో భారముతో ప్రార్థించిందో దేవుని యొద్ద నుండి జవాబు పొందుకొని సంతోషించింది. ఒకవేళ మీరు కూడా సంతానం లేక బాధపడుచున్నారా? అయితే దేవుని యొద్దకు వచ్చి హృదయపూర్వకంగా ప్రార్థించండి. దేవుడు తప్పక మీకు జవాబును అనుగ్రహిస్తాడు. ఈ రోజుల్లో అనేక మంది నేను చేయకుండా పని చేశాను, బహు ఘోరమైన పాపం చేశాను, నేను ఇంకా బాగుపడను, నా జీవితం ఇంతే అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? దావీదు కూడా అలాగే అనుకుంటూ 12 నెలలు గడిపాడు. కానీ పశ్చాత్తాపడి తన జీవితాన్ని సరిదిద్దుకున్నాడు. ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. తిరిగి ఆ పాపాన్ని ఎన్నడూ చేయలేదు. కాబట్టి దావీదును దేవుడు దీవించాడు. ఒకవేళ మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టండి. ఒప్పుకొనక విడిచిపెట్టక అదే పాపంలో జీవిస్తున్నట్లయితే మీరు శాపగ్రస్తులుగా మిగిలిపోతారు. ఈ రోజుల్లో అనేక మంది ప్రతి విషయానికి లంచం తీసుకుంటున్నారు. అలాంటి వారికి ఏం జరగబోతుంది? వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? యూదా కూడా యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణముల కోసము సిలువకు అప్పగించాడు. చివరకు తానే ఉరివేసుకుని చనిపోయాడు. ఒకవేళ మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే వెంటనే లంచం తీసుకోవడం మానివేయండి. లేకపోతే మీ జీవితాలకి ముప్పు కలుగుతుంది. ఈ రోజుల్లో అనేక మంది నేను చనిపోవాలి లేదా ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? సంసాను కూడా అలాగే అనుకున్నాడు. కానీ చివరిలో దేవుని శక్తిని పొందుకున్నాడు. ఆ తలంపు నుంచి విడిపించబడ్డాడు. ఒకవేళ మీకు కూడా అలాంటి ఆలోచన వస్తే వెంటనే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి ఆయన శక్తిని పొందుకోండి. ఆత్మహత్య చేసుకుని చనిపోతే మనం నరకానికి వెళతాము. కనుక సాతాను చిత్తానికి మన జీవితాల్లో స్థానం ఇవ్వక దేవుని చిత్తానికి లోబడి జీవించాలి. ఈ రోజుల్లో అనేక మంది అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నారు. అలాంటి వారి కోసం మీరు ఇచ్చే సందేశం ఏమిటి? జక్కయ్య కూడా అలాగే సంపాదించాడు. కానీ యేసుక్రీస్తు వారిని తన ఇంట చేర్చుకొని అన్యాయపు డబ్బును తిరిగి ఇచ్చివేశాడు. ఒకవేళ మీరు కూడా అన్యాయంగా డబ్బు సంపాదిస్తూ ఉంటే వెంటనే ఆ పని మానివేయండి. లేకపోతే మీరు శాపగ్రస్తులు అవుతారు. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత జక్కయ్యలాగా మీరు కూడా అన్యాయపు డబ్బును తిరిగి ఇచ్చివేయాలి. ఈ రోజుల్లో అనేక మంది విస్తారమైన పనులు బట్టి విచారిస్తున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? మార్తా కూడా అలా ఈ స్థితిలోనే ఉన్నది. కానీ మరియ మాత్రము ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. కాబట్టి మనము కూడా ఉత్తమమైన దాన్ని ఎంచుకోవాలి. ఆదివారం మన పనులన్నింటినీ ప్రక్కన పెట్టి వేసి దేవునికి సమయం ఇవ్వాలి. అలా చేయడం ద్వారా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజుల్లో అనేక మంది దేవుని మీద ఆధారపడుకుని జీవిస్తూ తమ జీవితాల్లో ఓడిపోతున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఇశ్రాయేలీలు తమపై ఆధారపడి చిన్న హాయిపట్నం ముందు ఓడిపోయారు. కానీ దేవునిపై ఆధారపడి బలమైన ఎరుకో మరియు అనేక పట్టణాలను జయించారు. అలాగే మనము కూడా దేవునిపై ఆధారపడి జీవిస్తే దేవుడు మనకి జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఈ రోజుల్లో అనేక మంది దేవుని విడిచి జీవిస్తూ సమస్తం కోల్పోయి దరిద్రులుగా ఉంటున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? తప్పిపోయిన చిన్న కుమారుడు కూడా ఈ స్థితిలోనే ఉన్నాడు. కానీ బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వచ్చి సమస్తము పొందుకున్నాడు. ఒకవేళ మీరు కూడా దేవుని విడిచి జీవిస్తూ సమస్తము కోల్పోయారా? అయితే దేవుని యొద్దకు వచ్చి సమస్తము పొందుకోండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, ma'am. Thank you for calling me to this CBC channel. Thank you.
మరియని ఏకపాత్రాభిమానం చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. కుదురాలను ఏకైక దేవుని ఆరాధించే జనాంగంలోని స్త్రీని, అపురూపమైన సౌందర్యవతిని. నా సౌందర్యం ముందు రాజులు, అధికారులు, యూద మత నాయకులు కూడా తలలోకి బానిసర్లా నిలిచేవారు. అయితే నాలో 7 దయ్యాలు నివాసం చేస్తుండేవి. ఎన్నెన్నో పాపాలకు అవి నన్ను పురికొల్వేవి. కానీ నశించిన దానిని వెతికి రక్షించటకు వచ్చిన మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు వారు నన్ను పలతనుగా ఎంచలేదు. ఆ కరుణా హృదయుడు నాలోని దయ్యములను వెళ్ళగొట్టాడు. కృతజ్ఞతలో నాకున్నవన్నీ అమ్మి యోహాను, సూసానాలతో కలిసి వెళ్ళాను. కొండలెక్కాను, మైదానాల్లో పండుకొన్నాను. తావులేని మనుష్య కుమారుని పరిచర్యలు పాలు పొందాలని నా హృదయం అనుక్షణం తప్తమయ్యేది. ఎటు విన్నా యేసు, ఏ అద్భుతం వెనుక చూసినా యేసు, అనుచరులు ప్రాణహాని తలపెట్టినా యేసుకే. నా యేసు మృత్యుంజయుడు. సంద్రం మీద నడిచారు, కుష్ఠరోగుల్ని శుద్ధి చేశారు. సర్వలోకానికి మహాచక్రవర్తి అయిన యేసుక్రీస్తు వారిని, వారి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొనుచున్న మనం ఎంతో ధన్యులము. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. Making melody in my heart, making melody in my heart, making melody in my heart to the King of Kings.